ఎన్ని చర్చలు జరిపినా ఎన్ని కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నా పాక్ ప్రతిసారి తన వక్రబుద్ధి నిరూపించుకుంటుంది. శాంతి చర్చల పేరిట కాల్పుల విరమణపై చర్చలు జరిపినా కాల్పుల విరమణ పాటించడం లేదు. మోదీ ప్రసంగం ముగిసిందో లేదో బార్డర్ వెంట మరోసారి కాల్పులకు తెగబడింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్, సాంబా, అదేవిధంగా కతువా సెక్టార్లలో, అఖ్నూర్ సెక్టార్లలో డ్రోన్ దాడులు చేస్తూ కూడా ఉంది. ఇప్పటికే అఖ్నూర్ సెక్టార్లలో డ్రోన్లు ధృవీకరించింది భారత ఆర్మీ. డ్రోన్ హల్చల్ చేస్తూ ఉన్న నేపథ్యంలో కూడా మన రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా యాక్టివేట్ అయింది. ఎక్కడికక్కడ డ్రోన్లను స్మాష్ చేస్తూ వస్తున్నారు మన ఇండియన్ ఆర్మీ. జమ్మూ కాశ్మీర్, సాంబా సెక్టార్లలో డ్రోన్లు హల్చల్ చేయడంపై అక్కడ ప్రస్తుతం బ్లాక్అవుట్ పాటించాలంటూ కూడా ఇప్పటికే అమృత్సర్ కలెక్టర్ కూడా ప్రజలకు ఆదేశించినటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు స్వీయ రక్షణ పాటించాలంటూ కూడా చెప్పారు. సైరెన్ మోగగానే ఎక్కడి వాళ్ళు అక్కడ బ్లాక్అవుట్ పాటించాలంటూ కూడా తెలిపారు. త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధాని ప్రసంగం ముగియగానే ఒక పక్క ప్రధాని ప్రసంగిస్తూ ఉండగానే ప్రసంగం ముగియగానే కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం డ్రోన్లతో ఫస్ట్ ముందుగా దాడులు జరగలేదు అనుకున్నాం, కానీ దాడులు జరిగినట్లు సమాచారం అవుతోంది. వాటిని ఎక్కడికక్కడ రక్షణ వ్యవస్థ స్మాష్ చేస్తూ వస్తోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, పాక్ డ్రోన్లు ప్రస్తుతం ఆ సరిహద్దుల్లో హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీన్ని రక్షణ వ్యవస్థ వాటిని స్మాష్ చేస్తూ వస్తున్నాయి. దీని ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఒక పక్క మనం శాంతి మార్గంలో వెళ్దాం, బుద్ధుడు అదే చెప్పారు. ఈరోజు బుద్ధ పౌర్ణమి అంటూ కూడా ప్రధాని మాట్లాడుతూ ఉంటే ప్రధాని ప్రసంగం ముగిసిందో లేదో ఇటు పాక్ డ్రోన్లతో హల్చల్ చేస్తూ ఉంది. జమ్మూ కాశ్మీర్, కతువా, అదేవిధంగా సాంబా సెక్టర్లలో దీన్ని ఎలా చూడాలి? ఎస్ రవివర్మ, చెప్పండి. రవివర్మ, మళ్ళీ ప్రగ్వాల్ సెక్టర్లో 50 డ్రోన్లు హల్చల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అఖ్నూర్ సెక్టర్లో కూడా డ్రోన్లను ధృవీకరించింది మన ఇండియన్ ఆర్మీ. పదే పదే ఇలా దాడుల్ని, అంటే ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం అది జరిగిన ఈరోజు కూడా సాయంత్రం 5 గంటలకి డీజీఎం వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ప్రధాని ప్రసంగం కూడా అయింది. అయినా కూడా ఇలా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్. దీన్ని ఏ విధంగా చూడాలి రవివర్మ? ఎస్ చందు, ఇవాళ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతూ ఉందని చెప్పి అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే మరోమారు, అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రసంగించిన పెదప దాదాపు గంట సమయం కాకముందే మరోమారు భారత సరిహద్దుల్లో, కాశ్మీర్ సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం రేపుతూ ఉంది. అలాగే కతువా, పంజాబ్, అలాగే కొన్ని సరిహద్దు సెంటర్లో డ్రోన్ల కలకలం వల్ల ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా సైరన్ మోగగానే మన భారత ఆర్మీ డ్రోన్ల సంచరించడాన్ని చూసినటువంటి ఆర్మీ వెంటనే సైరన్ మోగి ప్రజలందరూ కూడా అప్రమత్తం అవ్వాలి, మళ్ళీ బ్లాక్అవుట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే డ్రోన్ల సంచారం భారత సరిహద్దు ప్రాంతానికి ఇంకా రాలేదు. అయితే భారత సరిహద్దు ప్రాంతంలో తిరుగుతున్నదని బీఎస్ఎఫ్ జవాన్లు, మన భారత ఆర్మీ జవాన్లు గుర్తించారు. అయితే సరిహద్దు దాటి భారత భూభాగానికి సంచరించినట్లయితే వాటిని బ్లాస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిధిని వాళ్ళ భారత సరిహద్దు పరిధిలోని సంచరించడం వల్ల ప్రభుత్వ ఆర్మీ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా అంటే బ్లాక్అవుట్ ప్రకటించే ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పదే ఆర్మీ అయితే సూచిస్తూ ఉంది, అప్రమత్తమైంది. అలాగే అదే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధు ఇది విధానం కొనసాగుతూ ఉంది అని ప్రకటించి పాక్ ప్రాతిపదికన బుద్ధి చెప్పినా కూడా పాక్ కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. అయినా కూడా ఇంకా గుణపాఠం రాలేదని చెప్పేసి ఇకనైనా పాక్ తన వైఖరిని మార్చుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అలా స్పష్టం చేసినటువంటి దాదాపు గంట సమయం కాకముందే మరోమారు పాకిస్తాన్ ఉగ్రవాదులు, అలాగే పాకిస్తాన్ ఆర్మీ కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. డ్రోన్లను సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తూ అటు భారత ఆర్మీని దాడికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయితే సరిహద్దు ప్రాంతంలోనే సంచరించడం వల్ల భారత ఆర్మీ అప్రమత్తమైంది. హద్దు దాటి ప్రవర్తిస్తే మాత్రం
తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పేసి ఆ భారత ఆర్మీ సన్నద్ధంగా ఉంది. అయితే కతువా జమ్మూ కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రోన్లు సంచరించే ప్రాంతాల్లో ప్రభుత్వం అలర్ట్ చేసి సైరన్ ఉపయోగించి ప్రజలందరూ కూడా మళ్ళీ బంకర్లకు వెళ్ళాలి, సురక్షితంగా ఉండేందుకు బంకర్లకు వెళ్ళాలని చెప్పేసి ప్రకటిస్తూ అలాగే బ్లాక్అవుట్ను ప్రకటించింది. విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసింది. ప్రభుత్వం అయితే అప్రమత్తమైన చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఆర్మీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ఆర్మీని కూడా అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత భూభాగంలో ప్రవేశించే డ్రోన్లు మాత్రం ఉపేక్షించేది లేదు అని చెప్పేసి ఆర్మీ కూడా సన్నద్ధంగా ఉంది చంద్రు. రైటర్ వర్మ, థ్యాంక్ యూ.